మనం చేపించాలి. వాళ్ళ బిజినెస్ డైరెక్ట్ గా అబ్యాపర్స్ కన్సల్ట్ అవ్వరు, మనకు కన్సల్ట్ అవుతారు కదా. ఇలా కావాలి అని చెప్పేసి ఫామ్ అడుగుతారు. మనము అబ్యాపర్స్ తో కూర్చొని ఇది మ్యాటర్, ఈ మ్యాటర్ కావాలి ఫామ్ లో అని చెప్పేసి వస్తుంది. బట్ ఇక్కడికి రావట్లేదేమో, సంథింగ్ ఏదో. డిస్ప్లే ఈ లాంగ్వేజ్ లో లేదంటా ఉంది. ప్రింటింగ్ టెస్ట్, ప్రింట్ లాంగ్వేజ్ లో లేదన్నా ఏదో సంథింగ్ చేంజ్ ఉంది ఇక్కడ. ఇంకా ఎర్రర్ ఎలా చేయాలి? సరే, ఈ ఎర్రర్ తో మనకేంట్లే, జస్ట్ మనం ఒక డమ్మింగ్ ప్రొసీజర్ అసైన్ చేసినాము, చేస్తాము. ఎఫ్బి ఎంపి మన ప్రొసీజర్. ఓకే, మన ప్రొసీజర్ ఇది డమ్మింగ్ ప్రొసీజర్ ఫర్ ఐహెచ్పి హెచ్పిఐఎన్. ఇక్కడ ఓకే. సో మన డన్నింగ్ టెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. ఏముంది డన్నింగ్ టెక్స్ట్? ఇది ఫార్మ్స్, ఈ 3 ఫార్మ్స్ అసైన్ చేసినాం. ఓకే, సేవ్. ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? టెక్స్ట్ వచ్చేసి లేవు. మినిమం అమౌంట్స్ ఏం లేవు. సరే, ఇది ఇది మనం కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఓకే, కస్టమర్ మాస్టర్ డేటా ఇక్కడ ఉంది. బీపీ, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ అనుకుందాం. ఇది వేరే MP. సో బీపీ ఈ కస్టమర్, ఈ కస్టమర్ లో కంపెనీ కోడ్ ఎఫ్ఐ కస్టమర్ అనుకుంటుంది. ఇది వేరేది ఏదో, వేరేది వచ్చినట్టుంది. మన కంపెనీ కోడ్ విజాన్ సన్స్, ఇది మంది కాదు కంపెనీ కోడ్. ఏంటి సంథింగ్ ఇది రాంగ్. ఇంకో బీపీ చెక్ చేద్దాం. 19001. అది వెండర్ నా? ఇది వెండర్ అండి, అర్థమైందండి. జస్ట్ చెక్ చేస్తున్నాను. కస్టమర్ మంది నిన్న క్రియేట్ చేశాం కదా. సరే, కొత్తది ఒకటి క్రియేట్ చేద్దాం.
SPIN. Create local BP HPIN. ఓకే, సో ఇక్కడ కంపెనీ, ఏది కంపెనీ, ఓకే, సిటీ, ఐఎన్, ఇంగ్లీష్, ఇక్కడ మెయిల్ కూడా మ్యాండేటరీ. బట్ మనం రియల్ గా మెయిల్ ఏం పంపించట్లేదు. రియల్ గా మెయిల్ పంపించాలంటే మనం బేసిస్ తోటి కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి అదేంటి ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత మెయిల్ సెండ్ చేయాలి. అవంతా మనం రియల్ లో చేసే కాదు, ఇక్కడ ఓన్లీ రియల్ టైమ్ లోనే అవుతుంది. జస్ట్ నా అక్కడ కంట్రీ కూడా చేంజ్ అయినా యుఎస్ పడింది ఏమో చూడు పైన కంట్రీ అడ్రస్ లో, స్ట్రీట్ అడ్రస్ బెంగళూరు కొంచెం డౌన్. ఇండియానే కదా. ఇండియన్ ఉంది. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. ఇది వచ్చేసి కంపెనీ కోడ్ కి మన కస్టమర్ మన కంపెనీ కోడ్ కి అసైన్ చేద్దాం. పేమెంట్ టర్మ్స్, సో 2206 ఇది మన కస్టమర్ నెంబర్ సెర్చ్ చేయాల్సింది, చేయలేదు. ఓకే, సో 2206 తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేస్తాను. ఈ సర్వర్ ఇది మన డ్యూటీ వచ్చేసి ఇది. సో ఇక్కడ కంపెనీ కోడ్లో కరస్పాండెంట్ ట్యాబ్ లో మనకు డన్నింగ్ ప్రొసీజర్, మన డన్నింగ్ ప్రొసీజర్ ఇప్పుడు మన కంపెనీ కోడ్ అసైన్ చేసినాం కదా, మన డన్నింగ్ ప్రొసీజర్ వస్తుంది. ఓకే, ఇది డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేసేస్తే ఇప్పుడు ఇన్వాయిస్లు, డ్యూ డేట్ ఉన్న ఇన్వాయిస్లు చేసి డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ రన్ చేస్తే, డన్నింగ్ రన్ అనేది సపరేట్ ఉంటుంది, చెప్తాను. NB70 ఇన్వాయిస్ చేద్దాం. NB70. సో మన డన్నింగ్ ప్రొసీజర్ వచ్చేసి ఇమ్మీడియట్లీ ఉంది కదా, సో బ్యాక్ డేటెడ్ తోటి చేద్దాం. బ్యాక్ డేటెడ్ 2207. ఓకే, కస్టమర్ వచ్చేసి ఇది, ఇన్వాయిస్ వచ్చేసి ఎవ్రీ 7 days కన్నాం కాబట్టి ఒక 7 days బ్యాక్ చేద్దాం. అంటే 7th, 7/7 మన ఇన్వాయిస్ డేట్ 7.7. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక 10,000 చేస్తున్నాను, 1000 రూపీస్. మన జిఎల్ వచ్చేసి ఇది 1000 రూపీస్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఏం లేవు, నేను ట్యాక్స్ ఏం యూజ్ చేయట్లే ప్రజెంట్. ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి ఒక ప్రాఫిట్ సెంటర్ యూజ్ చేస్తున్నా. సిమ్యులేట్ పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇప్పుడు మనం డన్నింగ్ రన్ చేయాలి. డన్నింగ్ టీ కోడ్ వచ్చేసి F150. డన్నింగ్ టీ కోడ్
/F150 టర్నింగ్ కీ కోడ్ సేమ్ F00 లాగానే ఉంటుంది. సో మనము ఈ రోజు డేట్ తోటి చేద్దాం. మనకు 7th వచ్చేసి మన ఇన్వాయిస్. ఓకే, మనది ఈ రోజు డేట్ 15 ఇవాళ 14 ఇవాళ 15. సో 15.07.2026. ఓకే, ఐడెంటిఫికేషన్ వచ్చేసి HPIN 1 తోటి PIN 1. ఓకే, ఇక్కడ పారామీటర్స్ సేమ్ మనము F00లో ఎలా పారామీటర్స్ ఉన్నాయో అదే. ఇక్కడ డన్నింగ్ డేట్ వచ్చేసి ఇవాళ డేటే తీసుకున్నాం. డాక్యుమెంట్స్ ఎంటర్డ్ అప్ టు ఈ రోజు వరకు తీసుకుందాం. ఎంటర్డ్ అప్ టు అంటే డాక్యుమెంట్స్ పోస్టెడ్ ఈ రోజు వరకు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ అయినాయో అన్ని తీసుకోవాలి. మనము ఇంకో స్క్రీన్ లో మన రిపోర్ట్ చూసినట్లయితే FBL ఏది మన కస్టమర్ రిపోర్ట్ చూడడానికి టీ కోడ్ FBL5N 2207 మన కస్టమర్ వచ్చేసి. ఓపెన్ ఐటమ్స్ ఎన్ని ఉండాలా? ఓపెన్ ఐటమ్స్ ఒక్కటే. ఓకే, ఈ రోజు ఆల్రెడీ డ్యూ, ఇది ఓవర్ డ్యూ అయిపోయింది. ఎన్ని రోజులు అయింది ఓవర్ డ్యూ అయిపోయి? 7th ఓవర్ డ్యూ. ఓకే, 7th డ్యూ డేట్. ఈ రోజు 15 అంటే 7 days అయిపోయింది ఆల్రెడీ. ఓకే, మన కంపెనీ కోడ్ వచ్చేసి HPIN. ఇక్కడ కస్టమర్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ కస్టమర్స్ కి రన్ అవుతుంది ఇవ్వకోకుంటే. సో మన కస్టమర్ తెలుసుగా వచ్చి 2207 ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకా నార్మల్ ఫ్రీ సెలక్షన్ ఇక్కడ ఏం అవసరం లేదు. ఫ్రీ సెలక్షన్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2207 సేవ్. సో షెడ్యూల్ వచ్చేసి మనం స్టార్ట్ ఇమీడియట్లీ. మామూలుగా అయితే రన్ మనం షెడ్యూల్ బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ. అది కూడా కొట్టినా ప్రింట్ షెడ్యూలింగ్ రన్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్. సెలెక్ట్ చేస్తుంది. సో dunning one notice, the one dunning notice generated of one which are to be sent. Okay, dunning completed. ఇక్కడ ఓన్లీ డన్నింగ్ కంప్లీటెడ్. one customer 1 vendor 0. ఓకే, one dunning notice printed. ఇప్పుడు ఇన్వాయిస్ డన్ నోటీస్, శాంపుల్ ప్రింట్ ఇన్వాయిస్ డన్ నోటీస్. ఇక్కడ డన్ నోటీస్ అని చెప్పేసి HPIN రన్ ఆన్ రన్ డేట్ ప్రింట్ టెస్ట్ ప్రివ్యూ అవసరం లేదనుకుంటా. ప్రింట్ ప్రివ్యూ ప్రింట్ అవుట్ కంటిన్యూ. బీయింగ్ ప్రాసెస్ వచ్చింది. రన్నింగ్ కంప్లీటెడ్. రన్నింగ్ లిస్ట్ చూస్తే ఓకే, 1 మనకు 1000 రూపీస్ కి ఇదిగో 1. ఎందుకంటే 7 days అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ రన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. ఇక్కడ డిస్ప్లే టెక్స్ట్ యాక్చువల్గా ఫామ్ ఇక్కడ రాలేదు. ఆ ఫామ్ ని చూపించింటే బాగుండేది. ఫాము మనం అక్కడ చూసాం కదా ఆ సర్వర్ లో, అదే ఫాము ఇక్కడ మనం ప్రింట్ చూస్తే అదే మ్యాటర్ ఇక్కడ విత్ మన డాక్యుమెంట్స్ తో పడి ఉంటుంది. ఒకసారి ప్రింట్ లాగ్స్ ఉన్న ప్రింట్ లాగ్ అని ఉంది కదా, ఎస్ప్రమ్ విత్ ప్రింట్ లాగా అదే ఇక్కడ రావట్లేదు. డన్నింగ్ నోటీస్ here, dunning report is processed. Level 1 is being processed. Procedure.
సో నో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు కాబట్టి ఓకే. నో డన్నింగ్ డేటా జనరేటెడ్. should running printout should be run. Account D, company code is being processed. Page 0, level 1. Generate default being processed. ఎక్కడైనా ఉందా? Schedule sample printout. Notice. Okay. Print log. ఈమెయిల్స్ ఒకవేళ మనం ఈమెయిల్లో లింకింగ్ లేదు కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. లేదంటే ఇక్కడ ఎన్ని మెయిల్స్ ఉండేటివి అన్ని మెయిల్స్ ఈమెయిల్ రిక్వెస్ట్ సెండ్ అయినాయి అని చెప్పేసి వస్తాయి. PDF data of length 7691 is created. PDF క్రియేట్ అయింది. ఇక్కడ సంథింగ్ చేంజ్ ఈ సర్వర్ లో. ఆ ఫామ్ డేటాను మనం ఇక్కడ చూడలేకపోతున్నాము. యాక్చువల్ గా ప్రింట్అవుట్ చూడాలి. ప్రింట్అవుట్ ప్రింట్. ఓకే, షెడ్యూల్ వాస్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్. నెక్స్ట్ ఎస్ M57 లో చూస్తే ఓకే. సో ఇది ఫినిష్ అయింది. ఇవేంటి షెడ్యూల్ అయినాయి, ఎప్పటికి షెడ్యూల్ అయినాయి ఇవి? రిలీజ్ నాట్ ఇమ్మీడియట్లీ పెట్టాను. level 207 HPIL SM37 5 తోటి ఉంది. ఇది 5 తోటి ఉంది. సో ఇక్కడ స్పూన్ చూసుకున్నట్టయితే ఇక్కడ డంప్ ఇస్తుంది. మన ఫార్మ్స్ సంథింగ్ ఈజ్ ప్రాబ్లం. ఓకే, ఆ ఫార్మ్స్ ఏంటనే మీరు ఫార్మ్స్ ఎక్కడ చూడాలి? SC71 ఫార్మ్స్. ఇక్కడ ఫార్మ్స్ వేరే ఫార్మ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. 150 స్టార్ స్ప్లిట్ ఫార్మ్స్ క్లాసిఫైర్. డన్నింగ్ ఫార్మ్. It is print test into 3. డంప్ వస్తుంది. అది యాక్చువల్ గా ప్రింట్ రావాలి. ఆ ఫార్మ్స్ ఇస్తే మనము ఎవరైనా ఏదైనా దొరికారో లేదంటే
ఈ వర్షన్ మాత్రమే, మళ్ళీ S4 2022 వర్షన్ కి వస్తుంది, అక్కడ ఆ సర్వర్ లో వస్తుంది. సరే, ఇక్కడ అప్డేట్ అయిందా లేదో చూద్దాము. ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం బీపీలో ఆ ఫామ్స్ ఉంటుంది కదా, మీకు ఇందాక చూపించాను, ఆ ఫామ్ ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఓకే, దాంతో పాటు మనకు 1 బీపీ వచ్చేసి 12 కూడా 2207. ఇందాక మనం చేసిన బీపీ ఏది? 13. ఎస్, 13. సో 13లో 2207. ఇందులో లెవెల్ అప్డేట్ అయిందా లేదా? బన్నింగ్ ప్రొసీజర్, బన్నింగ్ నోటీసు ఈ రోజు వెళ్ళింది. ఏ లెవెల్ వెళ్ళింది? ఓకే, లెవెల్ 1. మనమేమి అప్డేట్ చేయాలి, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ దీన్ని బట్టి మనము రన్ చేయాలా, అదే యూజర్స్ రన్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు ఈ లెవెల్స్ ని బట్టి. ఓకే, ఏ లెవెల్లో రన్, ఎన్ని లెవెల్స్ రన్ అయినాయి, సో ఈ కస్టమర్స్ కి రన్ చేయాలా వద్దా, ఎక్సెప్షన్ తీసుకోవాలా, ఇలాంటివి డిసైడ్ అయ్యి రన్ చేస్తారు. ఓకే, ఇది మనము ఫైనల్ గా చూడాల్సిన స్టెప్. ఓకే, అంతకుముందు ఫామ్ చూపించింటే బాగుంటుంది, ఈ ఫామ్ ఈ సర్వర్ లో లేదు. ఎనివే, మీకు ఫామ్ అర్థమైందా? ఆ సర్వర్ లో చూపించాను కదా, ఎట్లా ఫామ్ ఎట్లా ఉంటుంది అని. కావాలంటే మనకు ఆ ఫామ్ ని మన ఓన్ కస్టమ్ గా, అంటే సేమ్ కాపీ చేసుకొని కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు విత్ అబాపర్స్ అని. అబాపర్స్ ఈ SE71 లోకి వెళ్ళి, లేదు అంటే స్మార్ట్ ఫామ్స్ ఏదైనా, ప్రజెంట్ వచ్చేసి ఈఎన్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు క్యారెక్టర్ ఫార్మాట్ అని, ఈ సెట్టింగ్స్, పేజెస్, పారాగ్రాఫ్ ఫార్మాట్, వాళ్ళకు ఈ టెక్స్ట్ అంతా వాళ్ళకు ఇవన్నీ తెలిసింటాయి. ఈ అలైన్మెంట్లు, ఎక్కడ అలైన్మెంట్ చేయాలా, ఫాంట్ ఏది ఉండాలా, ఏది, ఇంకోటి క్యారెక్టర్ ఫార్మాట్ ఏమి ఉండాలా. క్యారెక్టర్ ఫార్మాట్ వచ్చేసి హెచ్ఓ ఎలా ఉండాలి. విండోస్ విండోస్ లో చూస్తే అడ్రస్ ఒకటి, హెడర్, ఇదిగో హెడర్ ఫుటర్. ఫస్ట్ వచ్చేసి అడ్రస్, ఓకే, తర్వాత ఫుటర్, తర్వాత హెడర్, ఇన్ఫర్మేషన్. ఇట్లా మ్యాటర్ బ్యాక్ ఎండ్ అంటే ఎస్ఏపి స్క్రిప్ట్ లో ఉంటది. ఇది ఫామ్ తో పాటు స్క్రిప్ట్ ఉంటది. ఆ స్క్రిప్ట్ ఒక్కొక్క క్లయింట్ ఒక్కో విధంగా చేస్తుంటాడు. అది అబ్రాబర్కి తెలిసి ఉంటది, మనకేం అంత అవసరం డీప్. జస్ట్ మనము ఇదిగో, ఇది మన టెస్ట్ రన్, ఇది నా ఫామ్, ఈ ఫామ్ లో మ్యాటర్ మా క్లయింట్ కావాల్సిన విధంగా రావాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ ఇస్తే ఈ ఫామ్ ని ఐడెంటిఫై చేస్తాడు. ఏది స్మార్ట్ ఫామా, లేదంటే అడోబి ఫామా, లేదంటే స్క్రిప్ట్ ఫామా అని చెప్పేసి అబాబర్ ఐడెంటిఫై చేసి, తర్వాత ఎక్కడ చేంజ్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వస్తుంది. ఒక్కోసారి ఇప్పుడు ఎస్ఓ SO10 అనుకుంటా టెక్స్ట్. SO10 లో ఇక్కడ ఉంటుంది ఫామ్, ఇది స్క్రిప్ట్. ఓకే, ఈ స్క్రిప్ట్స్ ఇవి ఇక్కడ కూడా స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు, నేను జస్ట్ మీ ఐడియా కోసం అని చెప్తున్నా. ఏదైనా ఒక ఫామ్ తీసుకొని డిస్ప్లే చేస్తే ఐటమ్ టెక్స్ట్ చూడు, సో ఇలాగా టెక్స్ట్ వస్తుంది. ఆ పేపర్స్ ఇక్కడ చేంజ్ చేస్తారు వాళ్ళు. ఏంటి డాక్యుమెంట్ నెంబర్, ఇక్కడ మ్యాటర్ వేరే ఉంటుంది, ఈ మ్యాటర్ రావాలి. మన టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మన మ్యాటర్ వచ్చేస్తుంది, అక్కడ ఎడిట్ చేసేసి సేవ్ చేస్తే ఆ టెక్స్ట్ విధంగానే వస్తుంది. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అంతే. ఎగ్జాంపుల్, ఇలా టెస్ట్ వాళ్ళు ఇలా చేంజ్ చేస్తారు ఆ పేపర్స్. ఓకేనా, ఇంకా ఏమన్నా తీసుకుంటే వేరే. సో మన ఫామ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి
ఇక్కడ చేంజ్ చేయాలి. స్మార్ట్ ఫామ్స్ లోనే స్మార్ట్ ఫామ్స్ SMART స్మార్ట్ FORMS స్మార్ట్ ఫామ్స్ కి కోడ్ వచ్చేసి స్మార్ట్ ఫామ్స్. ఓకే, ఇక్కడ కూడా కొన్ని స్మార్ట్ ఫామ్స్ ఉంటాయి. ఫామ్ నేమ్ వచ్చేసి స్టార్ F150 స్టార్. సో ఇది డన్ SF అని ఉంది. మేబీ ఈ ఫామ్ ఏమైనా డిస్ప్లే చేద్దామా? ఓకే, డన్. ఇది హెడర్ టెక్స్ట్, ఇది స్మార్ట్ ఫామ్స్ ఇంటర్ఫేస్. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇదంతా ఎలా ఎలా చేయాలి అని చెప్పేసి. ఇది లోగో ఏం రావాలి, ఇది లోగో. ఓకే, ఈ లోగో చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి, హెడర్ లో. ఓకే, హెడర్ లో ఎలా చేంజ్ చేయాలి. అన్నా ఇదంతా అబాపర్ చూసుకుంటారు కదా, ఇదంతా అబాపర్ ఇదంతా సంబంధించి అబాపర్స్ కదా. పని, మీకు ఐడియా కోసం ఇది చెప్తున్నా అంతే. ఎలా చేంజ్ అవును చేస్తారంటే ఒక జస్ట్ రఫ్ ఐడియా కోసం ఇలా చేంజ్ చేసేస్తారు. స్మార్ట్ ఫామ్ జస్ట్ దాంట్లో డేటా కరెక్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి కదా. డేటా కరెక్ట్ మనం టెస్ట్ చేయాల్సింది అది. ఇదంతా ఏంటంటే నాకు ఆ. ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీకు వెళ్ళి చూపించగలుగుతున్నాను. లేదు అంటే ఎలా వచ్చింది, ఈ డౌట్స్ అన్ని మీ మైండ్ లో ఉంటాయి కదా, అవి క్లియర్ అవ్వడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఈ 150 అనే దీని మీద ఫామ్ వర్క్ చేసినాను నేను, ఈ స్మార్ట్ ఫామ్ మీద వర్క్ చేసినాను ప్రీవియస్ ప్రాజెక్ట్ లో. అబాపర్స్ వెళ్ళారు అయితే కరెక్ట్. వాళ్ళు చేసినారు. ఎలా చేంజ్ చేస్తారంటే వాళ్ళు చేంజ్ చేస్తారు ఇవన్నీ. మనం జస్ట్ ఎక్కడ ఆ. ఏం చేయాలి, లోగో ఇది కాదు, ఇక్కడ ఐడియాస్ అనే లోగో ఉంది, ఐడియాస్ అనేది కాదు వేరేది కావాలి అని చెప్పేసి. లేదంటే మన కంపెనీకి సపరేట్ లోగో ఉంటుంది కదా మన క్లయింట్ కి, ఆ లోగో కావాలి, కంపెనీ లోగో, ఆ లోగో ఇచ్చేస్తాడు. హెడర్ టెక్స్ట్ కంపెనీ అడ్రస్. హెడర్ లో వేరే టెక్స్ట్ కావాలి. నెక్స్ట్ మెయిన్ విండోలో వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ లో వేరే మ్యాటర్ కావాలి. అట్లాగా అడుగుతారు మనకు, ఎక్కడ ఏం కావాలనేది క్లయింట్ ఇస్తారు. ఆ క్లయింట్ ని తీసుకొని మనం సేమ్ ఫామ్ ని అబాపర్కి ఇచ్చి, ఈ ఫామ్ లో ఇదిగో ఈ మ్యాటర్ కావాలా, ఇలా కావాలి అని చెప్పేసి చేసి టెస్టింగ్ చేయాలి మనం. మళ్ళీ వాళ్ళు డెవలప్ చేస్తుంటారు, టెస్టింగ్ చేయాలి. అట్ ఏ టైం ఒకేసారి చేయలేరు వాళ్ళు కూడా. ఓకే, అట్ ఏ టైం చేయలేరు మనము, ఎందుకంటే వాళ్ళకి అలైన్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకు కూడా ఎవరికి తెలిసిండదు. కాబట్టి మనము ఒక డెవలప్మెంట్, చిన్న డెవలప్మెంట్ చేస్తారు. ఫస్ట్ లోగో చేస్తారు. ఓకే, నెక్స్ట్ టెస్ట్ చేస్తాము లోగో కరెక్టా. నెక్స్ట్ స్టెప్ కి ఏంటి, మళ్ళా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ పేజ్ లో హెడర్ డేటాలో, నెక్స్ట్ పేజ్ హెడర్ డేటాలో అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చిందా. ప్రింట్ చూస్తాం మనం. ఈ డన్నింగ్ చేసినప్పుడు ప్రింట్ ప్రివ్యూ ఉంటుంది కదా, ఆ ప్రింట్ ప్రివ్యూలో చూస్తాం. నేను ఇందాక చూపించాను కదా ప్రింట్ ప్రివ్యూ, వేరే దాంట్లోకి ఏమైనా ఉన్నాయో చూద్దాం. F150 ఆల్రెడీ ఉన్నవి ఏమని ఉంటే చూద్దాం. ఓకే, రన్నింగ్ లిస్ట్. దీనికి ఏమైనా టేబుల్ ఉందా? F150 రన్ చేస్తాం కదా. ఉన్నది. SE16N M గుర్తు రావట్లేదు ఏం టేబుల్ అది. టేబుల్స్ ఉన్నాయి. టీకే హెడర్ డే టేబుల్, సెర్చ్ చేసి చూద్దాం. వాట్ ఈస్ టేబుల్? టేబుల్ ఫర్ MADKనా సంథింగ్ ఏదో వస్తుంది. MHNK ఒకటి, MHND ఒకటి. ఇది హెడర్ హైడెడ్. సో మనం ఇప్పుడు రన్ చేసినాం కదా, MHND ఐటమ్ డేటా. ఇది వచ్చేసి K, ఇది ఐటమ్. రన్ వచ్చేసి మనం ఈరోజు రన్ చేసినాం కదా. సో మనం ఈరోజు రన్ చేసినాము. ఈరోజు డేట్ ఇస్తే
ఎస్, మనకు ఇదిగో టేబుల్లో ఎన్ని ఏ లెవెల్స్ ఎన్ని అయినాయి ఇవన్నీ టేబుల్స్. ఈ టేబుల్ ఏమైనా అబ్యాపర్స్ కావాలనుకుంటే ఈ టేబుల్స్ లో నుంచి ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ ఇస్తే వాళ్ళే తీసుకుంటారు. అలాగే డి కూడా ఎంహెచ్ఎన్డి రన్ డేట్ ఇవాల్వ్ డేట్ హెడర్ డేటా ఇది. ఓకే, హెడర్ డేటాలో సో ఏ కస్టమర్స్కి వెళ్ళింది, ఏ లెవెల్, ఏ డాక్యుమెంట్ పడింది, రెఫరెన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ డాక్యుమెంట్ టైప్ పడింది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ టేబుల్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కానీ కొన్నిసార్లు డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది, చేస్తారు. ఓకేనా, ఓవరాల్ గా ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది. డన్నింగ్ నాకు డౌట్ ఉందన్నా, ఇది డన్నింగ్ ఏరియా అంటే ఏమన్నా? డన్నింగ్ ఏరియా డన్నింగ్ ఏరియా అంటే నార్మల్ గా ఏదో టీ కోడ్ అది ఎస్పిఆర్ఓ. సో ఒక్కొక్క రీజన్ కి ఒక్కొక్క ఏరియా మెయింటైన్ చేయాలనుకో మనం. ఫైనాన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఎస్ డన్నింగ్ ఏరియా అది ఒక వేరియంట్ లాగా క్రియేట్ చేసుకుంటాం అక్కడ అంతే. ఒక వేరియంట్ లాగా. రైట్. ఇక్కడ డన్నింగ్ ఏరియాలో మనకి హెచ్పిఐఎన్ అనేది ఇప్పుడు ఎంటీగా పెట్టాము ఇక్కడ. అదే ఇక్కడ సేమ్ కంపెనీ కోడ్ తోటి మనము ఏరియాస్ డిఫైన్ చేసి సేమ్ కంపెనీ కోడ్ తోటి. ఓకే, హెచ్పిఐఎన్ ఇక్కడ ఏరియా అంటే ఇండియాకి ఒకటి ఇలా కూడా పెట్టుకోవచ్చు. అది సేమ్ మన బిజినెస్ ఏరియా ఎలా వర్క్ అవుతుందో అలా వర్క్ ఎలా అవుతుంది వర్క్ అది. అవుతుందో అలా ఏరియా వైజ్. అంటే దీన్ని ఎలా లైక్ మళ్ళా సెగ్మెంట్ సౌత్ కాదన్నా, సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా లైక్ అలా ఎట్లయినా చేసుకోవచ్చు. అది బిజినెస్ సిస్టమ్, ఎలా అయినా ఓకే ఓకే చేసుకోవచ్చు. బిజినెస్ సిస్టమ్ నార్మల్ గా అయితే డన్నింగ్ ప్రొసీజర్ ఏరియాస్ ఎస్ఏపి వాడు ఇచ్చినాడు అడిషనల్ ఫంక్షనాలిటీ. బట్ నార్మల్ గా అయితే వాడరు, ఎవరు వాడలేదు. రియల్ టైమ్ లో కూడా నేనైతే చూడలేదు వాడిండేది. మేబీ ఎవరైనా వాడుతున్నారు ఏమో నాకు తెలియకుండా. కానీ మొన్న ఒకటి ఇంటర్వ్యూలో ఎక్కడ క్వశ్చన్ పడింది అన్న, అది డన్నింగ్ మనం వాట్ ఇస్ ద ఇక్కడ డన్నింగ్ జస్ట్ ఏరియా. ఇది ఏరియా డివైడింగ్, అది వేరియంట్ లాగా. ఇది ఎక్కడ వాడతాము ఇది అంటే డన్నింగ్ ప్రొసీజర్ లో. ఓకే, మన ప్రొసీజర్ కి వచ్చేసి మన ఫామ్ కి మన ఫామ్స్. ఓకే, ఇక్కడ మన ఫామ్స్ ఉంటాయి కదా, మన ఫామ్స్ అసైన్ చేస్తాం. ఇక్కడ ఫామ్స్ ఏరియాని బట్టి కూడా ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్క విధాలుగా అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏరియా ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఏరియా డిఫైన్ చేసినాము అనుకో. ఇండియాలో వెస్ట్ రీజన్ కంతా ఒక ఫామ్, ఓకే, సౌత్ రీజన్ కంతా ఒక ఫామ్. అలాగా లెవెల్ 1 ఏరియా వచ్చేసి ఈ ఏరియాకి లెవెల్ 1 ఫామ్ మాత్రం వేరే రావాలనుకో. ఇప్పుడు ఇది ఏరియా డిఫైన్ చేయలేదనుకో, ఎలా సిస్టమ్కి అర్థమవుతుంది? ఆల్ ఏరియా ఇండియాలో ఉన్న ఆల్ ఏరియాస్ కి అంటే ఆల్ కస్టమర్స్ కి ఒకే ఫామ్ డెవలప్ అవుతుంది. బట్ మన క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో నాకు ఓన్లీ హైదరాబాద్ కస్టమర్స్ అంతా వేరే ఫామ్ రావాలి. ఆ ఫామ్ లో వేరే మ్యాటర్ ఉంటుంది. ఆ ఒక్క కస్టమర్స్ మాత్రమే, హైదరాబాద్ కస్టమర్స్ మాత్రమే వేరే రావాలా అని ఇస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఏరియా డిఫైన్ చేసుకొని హెచ్వైడి అని పెట్టుకొని హైదరాబాద్ లెవెల్ 1 లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 మళ్ళీ ఆల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని ఏరియా వైజ్ లో ఫార్మ్స్ లెవెల్ 1 లో ఏ ఫామ్ రావాలి, 2 లో ఏం ఫామ్ 3 లో ఇలాగా ఏ ఫామ్స్ రావాలని సపరేట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రన్ చేస్తానే అన్ని కస్టమర్స్ కి ఒకటే రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏరియా వైజ్ లో రన్ అవుతుంది. మనం ఈ ఏరియాని మళ్ళీ కస్టమర్ మాస్టర్ డేటాలో ఇచ్చుకోవచ్చు. ఆ కస్టమర్ మాస్టర్ డేటా అంటే యాజ్ పర్ ఏరియా వైజ్ ఫామ్ జనరేట్ అవుతుంది. అర్థమైంది? ఇది చెప్పాల్సింది ఇంటర్వ్యూలో. ఇక్కడ ఎక్కడ అసైన్ చేస్తాం ఈ ఏరియాని అంటే ప్రొసీజర్ లో అసైన్ చేస్తాం ఫామ్ కి ఎగనెస్ట్ గా. రన్నింగ్ టెక్స్ట్ లో ప్రొసీజర్ కి మన ప్రొసీజర్ లో డన్నింగ్ టెస్ట్ కి ఎగనెస్ట్ గా ఫామ్ ని అసైన్ చేస్తాం అని చెప్పాలి. అప్పుడు వాడు క్లియర్ గా వస్తుంది, మనకు క్లారిటీ ఉంది, రన్నింగ్ ఏరియా ఎందుకు అనేది క్లారిటీ ఉందని అర్థమవుతుంది. ఓకేనా? అన్న, I got it. ఎస్.